అమావాస అన్నప్రసాద వాసవి సేవా సమితి గజ్వెల్ ప్రజ్ఞాపూర్ వారి ఆధ్వర్యంలో గజ్వెల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద కీర్తిశేషులు దుబ్బకుంట నాగభూషణం గోదావరి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు రుక్మయ్య లచ్చల్ వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగనూరు సత్యనారాయణ, ఉప్పల ప్రవీణ్, అయితే సత్యనారాయణ, దొంతుల సత్యనారాయణ, రుక్మయ్య, లచ్చల్, ఉమేష్, ఆదిమూలం నారాయణ, నాగేంద్రం, సంతోష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చూడండి. పరమేశ్వరి మాతా की जय। अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव, सुखी भव, सुखी भव। అందరూ కూడా వడ్డన చేసి సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా మా ఆర్యవైశ్య సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అమావాస్య రోజు ఒక ముఖ్య అతిథిగా ఒకటి తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మా తమ్ముడు దిగుళ్ళ ఉప్పల ప్రవీణ్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సేవా తత్పరుడు, ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఆయన శాస్త్రాల మీద అమ్మవారికి పూజ చేసి ఆయన చేతుల మీద అన్నదానం చేయడం మాకు సంతోషం. ఈరోజు గోదావరి నాగభూషణం, మా బావగారు అయినటువంటి నాగభూషణం, మా అక్కగారు అయినటువంటి గోదావరి కీర్తిశేషులైన వారి కుటుంబ సభ్యులు దుబ్బకుంట రుక్మయ్య, భాగ్యలక్ష్మి మరియు దుబ్బకుంట లచ్చల్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇప్పటికీ 5 సంవత్సరాలలో ఒక 5 సార్లు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వాళ్ళ పితృదేవతలకు పైలోకంలో మోక్షం కలుగుతూ వారు నిండు నూరేళ్లు 5 ఆరోగ్యాలతోటి వాళ్ళ కుటుంబ సభ్యులను, మా రుక్మయ్య గారి కుటుంబ సభ్యులందరినీ నిండు నూరేళ్లు 5 ఆరోగ్యాలతోటి ఉంచాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ మిత్రులకు, మా మీడియా మిత్రులు అందరికీ సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా ఇచ్చిన నంగనూరు సత్యనారాయణ గారికి మొదటగా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని 5 సంవత్సరాల నుంచి జరుపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. దీనికి మున్ముందు కూడా నా వంతు కూడా తోడ్పాటు ఉంటానని వీళ్ళందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మా ఆర్యవైశ్య సంఘం నుంచి కానీ మా వాసవి మిత్రులు అందరూ